నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు వంటింటి వైద్య కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరు అని చెప్తే మనం చెప్పక్కర్లేదు, డాక్టర్ సీనియర్ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మనకున్న డౌట్స్ అయితే సార్ అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా నరాల బలహీనతో ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. సో అట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే ఇంట్లో పాయ షోర్వా అని చెప్పేసి చేసుకొని తాగడము, పాలల్లో పసుపు వేసుకొని అంటే తగ్గుతుంది అని చెప్పేసి అవన్నీ ప్రయత్నాలు అయితే ఇంట్లో చేస్తుంటారు. సో అవన్నీ వర్తి అంటారా సార్? అవన్నీ ఉపయోగమే పడుతుంటాయి అంటారా? అండ్ అలాగే ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ గా మీరు మా ఆడియన్స్ కి మీరు ఎట్లాంటి రెమెడీ ఇస్తారు సార్, సజెస్ట్ చేస్తారు సార్? మీరు కొన్ని టిప్స్ చెప్పారు కదమ్మా, అవును ఇప్పుడు సార్. ఇవన్నీ వాడుకుంటున్నారని కొంతవరకు వర్కౌట్ అవుతాయమ్మా. ఓకే. కొంతవరకు అసలుకి ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య నిజంగా మీరు ప్రస్తావించినట్టు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అమ్మా. సో స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ నరాల బలహీనత సమస్య. పూర్వకాలం అయితే ఏదో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో వయస్సు రీత్యా వయస్సు ప్రభావం చేత ఏదో బలహీనత అంటే కొంతవరకు సర్వసాధారణం అనుకునేవాళ్ళు. కానీ మరి ఈ రోజుల్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల నుంచి కూడా నరాల బలహీనత. అమ్మ కాళ్ళు నొప్పి తీపులు, అమ్మ కాళ్ళ నొప్పులు, అమ్మ చేతుల నొప్పులు, అమ్మ భుజం నొప్పి. మీరు చాలా మందిని గమనిస్తుంటారు అమ్మ చిన్నపిల్లల నుంచి. ఈ విధంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంచుమించు ఒక 100 మందిని మనం గమనించినట్లయితే అమ్మా, 100 మందిలో దాదాపు 50 మంది 60 మంది ఈ సమస్య అమ్మా. కొంతమందికి స్పష్టమైనటువంటి కారణం ఉంటుంది ఈ నరాల బలహీనతకి. అంటే ఉదాహరణకి పోషకాహార లోపం కొంతమందిలో ఉంటుంది. అట్లే కొంతమందికి కొన్ని రకాలైన వ్యాధులమ్మా. ఉదాహరణకి షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇంగ్లీషు ఔషధాల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్గా నరాల బలహీనత వస్తుంటుంది. అట్లే కొంతమందికి మానసిక ఒత్తిడమ్మా, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, వాళ్లకు నరాల బలహీనత వస్తూ ఉంటుంది. ఇట్లా కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదమ్మా. ఈ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో పరీక్షలో భాగంగా డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేయిస్తారు. ఏముండవు, అన్నీ నార్మలే. వీళ్ళు మానసికంగా కుమిలిపోతుంటారు. నా కర్మ ఏమి, డాక్టర్ గారి దగ్గర పోయినాను, అన్ని పరీక్షలు చేయించినారు, అన్ని నార్మల్గా ఉన్నాయి, నాకు చూస్తే నీరసము నిస్త్రాడ, అంతుపట్టిన అంతు చిక్క నీరసం ఉంది, నడవాలంటే ఇబ్బందిగా ఉంది, ఏదైనా పని చేయాలంటే ఇబ్బంది ఉంది, ఎవరితోనా ఫ్రీగా ఆసక్తిగా మాట్లాడాలంటే కష్టంగా ఉంది, ఎప్పుడు నీరసము నిస్త్రాణ, పిక్కలు పట్టేయడము, చేత కాకపోవడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తుంటారు అమ్మా. సో కొంతమంది ఏంటంటే కడుపు నిండా ఆహారం తీసుకుంటుంటారు, కంటి నిండా బాగా నిద్రపోతుంటారు. ఏమా దాదాపు 7-8 గంటల సేపు నిద్రపోతుంటారు, ఉదయం లేచినప్పటి నుంచి నరాల బలహీనత. ఇట్లా కొంతమంది ఉంటారమ్మా. మేము నిత్య జీవితంలో మా ప్రాక్టీస్లు ఇవన్నీ చూస్తుంటామమ్మా. సో కొన్నిటికి స్పష్టమైనటువంటి కారణం చెప్పగలిగితే, కొన్నిటికి ఎలాంటి కారణం కూడా తెలియదు. సో ఏది ఏమైనప్పటికమ్మా, కారణం స్పష్టంగా తెలిసినప్పటికీ, కారణం తెలియకపోయినప్పటికీ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు నేను ఒక మంచి రెమెడీ చెప్తానమ్మా. ఇది ఫాలో కావడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఏ కారణం వల్ల ఈ నరాల బలహీనత రానివ్వండి, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా నేను చెప్పేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా ట్రెమెండస్ రిజల్ట్ వస్తుందమ్మా. దీనికి ఏంటంటేమా, దాల్చిన చెక్క. మనకు ఇవన్నీ తెలిసినటువంటి అమ్మా. ఎందుకంటే దాంతో ఔషధ గుణాలు చాలా మందికి తెలియవు. మన ఇంట్లో వాడేటువంటి పోపుల డబ్బాలు ఉండేటువంటి దాల్చిన చెక్క, అది మంచి క్వాలిటీ దాల్చిన చెక్క తెచ్చుకొని దంచేసి ఒక 20 గ్రామ్స్ దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవాలి. అట్లే లవంగాలమ్మా, లవంగాలు కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఎలాచి పౌడర్ అమ్మా, ఆ ఎలాచి క్రష్ చేసేసి లోపల నల్ల విత్తనాలు ఉంటాయి కదమ్మా, నల్ల విత్తనాలు పౌడర్ చేసేసి ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. దాల్చిన చెక్క 20 గ్రామ్స్, లవంగాలు 20 గ్రామ్స్, ఎలాచి 10 గ్రామ్స్, ఈ మొత్తం కలిపేసేయాలమ్మా. కలిపేస్తే 50 గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది. ఈ 50 గ్రామ్స్ ఔషధము పెద్దవాళ్ళకైతే 1 మంత్ వస్తుంది, చిన్నపిల్లలకి 2 మంత్స్ వస్తుందమ్మా. అమ్మా అది కూడా నేను డోస్ కూడా చెప్తాను తల్లి. సో దీన్ని ఏం చేయాలంటే అమ్మా, జస్ట్ రోజు ఒక్కసారి ఒక గ్రామ్ అమ్మా, అంటే ½ టీ స్పూన్లో ½ కంటే కూడా తక్కువ అమ్మా. అంటే దాదాపు ఒక 5 చిటికెలు, చిటికె అంటే తెలుసు కదా, పించ్ అంటారు. ఇట్లా 5-6 పించెస్ తీసుకున్నా సరిపోతుంది. 5-6 పించెస్ పౌడరు ఒక 50 to 100 ml మిల్క్ కలుపుకొని తీసుకోవాలన్నమాట. సో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏ కారణం వల్ల కలిగినటువంటి ఈ నరాల బలహీనత తగ్గిపోతుందమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అయ్యేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి మరి ఈ రెమెడీ మన ప్రేక్షకులు ఫాలో అయ్యేట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా.
రైట్. అంటే సార్ ఇప్పుడు ఇది నరాల బలహీనత ఉన్న వాళ్ళకి అంటే లైక్ హ్యాండ్స్ షేక్ అయితాయి కదా సార్. సో అది నరాల బలహీనత ఉన్న వాళ్ళకి అట్లా అవుతుందా సార్ అది? దానికి కొన్ని కారణాలున్నాయమ్మా. దాన్ని ట్రీమర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మీరు ఓకే. అడిగిన దాన్ని. ఓకే. సో, ఈ నరాల బలహీనత అంటే కొంచెం పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో, అదే విధంగా ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ ఫీలు, భయము, ఆందోళన ఉన్నటువంటి వాళ్ళలో చేతులు వణుకుతుంటాయి. వయస్సు వల్ల ఒక 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో చేతులు వణికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కానీ కొన్ని జబ్బుల వల్ల కూడా వస్తుంటుందమ్మా. అంటే ఓకే. ఉదాహరణకు మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు సన్స్ జబ్బు అని చెప్పేసి ఉందమ్మా. జబ్బు పేరు పార్కిన్సన్స్. ఓకే. సో దాన్ని వణుకుడు వ్యాధి అంటారు. సో అటువంటి జబ్బులలో ఈ యొక్క సమస్య వస్తుంటుందమ్మా. సో ఈ ఈ యొక్క నరాల బలహీనత అనేటువంటిది అనేక రకాలైన జబ్బులు కూడా వస్తుందని ఇంతకుముందే చెప్పాను కదమ్మా. సో ఏ జబ్బులైనా ఇది వాడుకోవడం వల్ల తప్పు లేదు. దీనివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమ్మా. సార్ ఇప్పుడు అలాగే వీళ్ళకి నరాల ఇది లైక్ కొందరికి ఎట్లా అంటే కొంచెం సేపు ఎక్కువ కూర్చున్నా కూడా ఇట్లా నార్మల్ గా మనం ఫోల్డ్ చేసి కూర్చుంటాం కదా, అట్లాంటి వాళ్ళకి ఎక్కువ తిమ్మిర్లు వస్తుంటాయి సార్. సో అలాంటి వాళ్ళకి కూడా నరాల బలహీనత వల్లనే వస్తుందంటారా సార్ ఇది? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఎందుకంటే వీళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదమ్మా. కాసేపు 5 నిమిషాలు కూర్చున్నా, లేకపోతే 5-10 నిమిషాల సేపు ఒకవైపు తిరిగి పడుకున్నా, దీనివల్ల కూడా తిమ్మిర్లు వచ్చేసేసమ్మా. వాళ్ళు కొంచెం లేవడం ఇబ్బంది పడుతుంటారు. 4-5 అడుగులు 10 అడుగులు వేసేదాకా కొంచెం స్టెబుల్ అయ్యేదానికి ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ తర్వాత సర్దుకుంటుంది. సో ఇవన్నీ జనరల్గా ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. సో ఇది కూడా నరాల బలహీనత కిందకి వస్తుందమ్మా. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ నేను చెప్పినట్టు ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు ఇవి వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఇంకోటి ఏమంటే మనం శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఆలోచన చేసినప్పటికమ్మా, ఈ దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుందమ్మా. ఈ సినమాల్డిహైడ్ అనేటువంటి కెమికల్ ఈ నరాల బలహీనత తగ్గించే వాటిల్లో చక్కటి ఔషధంగా పనిచేసేటట్టు కూడా మనకు కొన్ని రకాల ప్రమాణాలు ఉన్నాయమ్మా. అదేవిధంగా లవంగాల్లో యూజినాల్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. సో ఇది కూడా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటేమా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి దోషాలను అద్భుతంగా తొలగించేసి కణాలు, కణజాలాలు జబ్బుల బారిన పడకుండా ఉండేట్టు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో దాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారమ్మా. సో ఓకే. మనకు అందుబాటులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ద్రవ్యాల్లో లవంగాలు, దాల్చిన చెక్క ప్రధానమైనటువంటిగా సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందమ్మా. కాబట్టి ఓకే. నేను అందుకే దాల్చిన చెక్క, లవంగాలు కూడా చెప్పడం జరిగిందమ్మా. సో ఓకే. అట్లే ఏలకులమ్మా. ఏలకుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి విటమిన్స్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఇలాంటివి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచేసేసి నరాల బలహీనత తగ్గించేందుకు ఉపయోగపడతాయమ్మా. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్లే ఇప్పుడు మీరు చెప్పేసరికి మీకు ఇంకో సందేహం కూడా డౌట్ వచ్చిందమ్మా. నేను ఇవన్నీ చెప్తుంటే, సార్ మీరు పెద్దోళ్ళకి చెప్పారు సార్ డోసు, మరి చిన్న చిన్న పిల్లల పరిస్థితి పిల్లలకి అని అవును చెప్పేసి. సార్. సో చిన్న పిల్లలకైతే జస్ట్ 2 or 3 pinches సరిపోతుందమ్మా. ఓకే. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల పొడి ఏదైతే ఉందో అది జస్ట్ 2 or 3 pinches పౌడరు ఒక 50 ml మిల్క్లో కలుపుకొని తీసుకోవాలమ్మా. ఓకే. సమస్య ఎక్కువగా ఉంటే 2 సార్లు తీసుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందమ్మా. రైట్. సో ఇప్పుడు ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొందరు మెడిసిన్ యూజ్ చేస్తుంటారు కదా సార్. సో ఆ మెడిసిన్ యూజ్ చేస్తూ ఇది తీసుకోవచ్చా సార్ ప్రికాషన్? వెరీ గుడ్. చాలా మంచి ప్రశ్నమ్మా. నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా, కొన్ని నరాల బలహీనతలు స్పష్టంగా ఫలాని కారణం వల్లనే అనేటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వైద్యులు సూచించినటువంటి పద్ధతిలో ఆయా వ్యాధులకు వైద్యులు చెప్పినటువంటి పద్ధతిలో వాళ్ళ మందులు వాడుతూ నేను చెప్పినటువంటి ఔషధం కూడా వాడుకోవాలమ్మా. వాడుకోవచ్చు. 2 కలిపి వాడుకోకూడదు కానీ ఒక అరగంట, గంట గ్యాప్ ఇచ్చేసేసి ఖచ్చితంగా వాడుకోవాలమ్మా. ఓకే. ఆ విధంగా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటమ్మా, వైద్యులు సూచించినటువంటి ఔషధం యొక్క పనితనాన్ని మెరుగుపరిచి మరింత స్పీడ్గా ఆ యొక్క ఔషధం పనిచేసేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు పనిచేస్తాయి. అట్లే విధంగా ఇంగ్లీషు మందుల యొక్క డోస్ కూడా బాగా తగ్గించడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇంగ్లీష్ మందుల డోస్ పెంచే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతాయి. సో ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇంగ్లీష్ మందులు తక్కువ డోస్తోనే మెండైన ఫలితం రావాలంటే ఇలాంటి ఔషధాలు కూడా వాడుకోవాలమ్మా. రైట్. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి కూడా రాదు అది ఇది యూజ్ చేస్తే. ఏముండదమ్మా, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. రైట్. సో చూసారు కదండి, చాలా మంది అయితే నరాల బలహీనతతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటి వాళ్ళు మన ఇంట్లో కిచెన్ లో ఐటమ్స్ తోటే దానికి తగ్గ రెమెడీ అయితే ఎలా చేసుకోవాలని చెప్పేసి సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.